లగ్జరీ క్రూయిజ్ ఈ మాట వినగానే మనకు మరో వినోద ప్రపంచం గుర్తుకొస్తుంది. నీలి నీలి నీటి అలలపై లయబద్ధంగా కదులుతూ వివిధ ప్రదేశాలను చూపిస్తూ వివిధ దేశాలు తిప్పుతూ విలాసవంతమైన బార్లు, ఆహ్లాదాన్ని పంచే స్పా, గొప్ప సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్, అంతకు మించిన నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్, కిడ్స్ ప్లే సెంటర్లు ఒకటేమిటి, స్వర్గమంతా అక్కడే. అందులోనే అలాంటి లగ్జరీ క్రూయిజ్ లో మన విశాఖ తీరంలో కూడా మన కోసం లంఘరైపోతున్నాయి. మన విశాఖపట్నం విహార ప్రపంచానికి సరికొత్త డెస్టినీగా మారిపోతోంది. అద్భుత అందాలతో పులకరింపచేసే విశాఖ నగరం మీదుగా క్రూయిజులను నడిపేందుకు అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ షిప్పుల సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముల్లోకాలను మైమర్పించే అందాలు ఉన్న విశాఖ నుంచి ప్రపంచంలోని పలు నగరాలకు క్రూయిజులను నడపాలని ప్లాన్ చేస్తున్నాయి. విశాఖ నుంచి క్రూయిజులు నడిపేందుకు ప్రపంచ ప్రఖ్యాత క్రూయిజ్ సంస్థ లిట్టోరల్ క్రూయిజ్ ఆసక్తిగా ఉంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. విశాఖ రావడానికి కేవలం ఆసక్తి మాత్రమే కాదు, ఆ దిశగా కార్యాచరణలోకి కూడా దిగేసింది ఆ సంస్థ. ఇటీవలే అద్భుతమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ తో విశాఖలో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ మీదుగా డిసెంబర్ నుంచే తొలి సర్వీస్ ప్రారంభించేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. లిట్టోరల్ క్రూయిజ్ మొదట చెన్నై నుంచి సింగపూర్ కు విలాసవంతమైన క్రూయిజ్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. తొలి సర్వీస్ నడిపేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసిన లిట్టోరల్ తాజాగా విశాఖ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. దీనికి తోడు భారత్, శ్రీలంక, మాల్దీవుల్లో పర్యటించే విధంగా ప్రారంభం కానున్న మరో క్రూయిజ్ సర్వీస్ కూడా ఆ రూట్లో విశాఖను కూడా కలపాలని నిర్ణయించడంతో విహార యాత్రికులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. టూరిస్ట్ క్రూయిజ్ షిప్ ప్రతినిధులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అధికారులతో పాటు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. వివిధ క్రూయిజుల విహారానికి అవసరమైన అనుమతులు కూడా ఇచ్చేందుకు వైజాగ్ పోర్ట్ అంగీకారం తెలిపింది. దీంతో అతి త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సర్వీసుల వివరాలను వెల్లడించేందుకు చెన్నైకి చెందిన లిట్టోరల్ క్రూయిజ్ సంస్థ సిద్ధమైంది. విశాఖలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, విశాఖ పోర్ట్ అథారిటీ ఇటీవలే సంయుక్తంగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పోయిన ఏడాది ప్రారంభించారు. ఈ అధునాతన టెర్మినల్ అందుబాటులోకి రావడంతో విశాఖ అంతర్జాతీయ డెస్టినేషన్ గా మారింది. క్రూయిజ్ లో విహరించే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయన్న కారణంతో ఈ సర్వీస్ ను విశాఖ మీదుగా నడపాలని భావించినట్టు లిట్టోరల్ క్రూయిజ్ తెలిపింది. GMIS 2023లో జరిగిన మరో ఒప్పందంలో సుమారు 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్, శ్రీలంక, మాల్దీవుల మధ్య మరో లగ్జరీ క్రూయిజ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీస్ ను కూడా లిట్టోరల్ సంస్థనే నిర్వహించనుంది. వీలైనంత త్వరగా ఈ సర్వీస్ విశాఖ మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్లు ఒప్పంద సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం కావడం వల్ల ప్రముఖ క్రూయిజ్ షిప్ సంస్థ కార్డియాలియా తన 11 అంతస్తులున్న విలాసవంతమైన క్రూయిజులను కూడా నడుపుతుందని ఆశిస్తున్నారు. గతంలో టెర్మినల్ లేకపోవడంతో పార్కింగ్ తో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్డియాలియా తన గమ్యస్థానాలను మార్చుకుంది. దీంతో ప్రస్తుతం వస్తుందని ఆశిస్తున్న లిట్టోరల్ సంస్థ నిర్వహించనున్న క్రూయిజ్ షిప్ 10 అంతస్తుల మేర ఉండే అవకాశం ఉంది. వీటిలో 1200 నుంచి 1500 మంది వరకు ప్రయాణించవచ్చు. ఫుడ్ కోర్టులు, విలాసవంతమైన బార్లు, ఆహ్లాదాన్ని పంచే స్పా, గొప్ప సౌండ్ సిస్టమ్స్ ఉన్న థియేటర్, అంతకు మించిన నైట్ క్లబ్, స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్, కిడ్స్ ప్లే సెంటర్లు ఒకటేమిటి, స్వర్గమంతా అక్కడే ఉండబోతుంది. దీంతో విలాసవంతమైన ఈ క్రూయిజ్ల కోసం విశాఖ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.